హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు విషయం విజయం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని భాగాల గురించి చర్చిద్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా రాజ్యాంగంలోని భాగాల గురించి నేర్చుకున్నట్లయితే మన భారత రాజ్యాంగమే ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది. ఫ్రెండ్స్, రాజ్యాంగ రచన కంటే ముందు జరిగిన పరిణామాలు చూసుకుంటే 1927లో సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఏర్పాటైన సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరిలో భారతదేశం సందర్శించడం జరుగుతుంది. అయితే ఈ సైమన్ కమిషన్ని మన ఐఎన్సీ నాయకులు బహిష్కరించడం కూడా జరిగింది. దీనికి ప్రతీకారంగా అప్పట్లో బ్రిటిష్ తరపున ఉన్న భారతీయ వ్యవహారాల మంత్రి లార్డ్ బెర్కెన్హెడ్ భారతీయులు స్వాతంత్రం అడిగే కంటే ముందు తమకు కావాల్సిన రాజ్యాంగం రూపొందించుకునే జ్ఞానం ఉందో లేదో తెలుసుకోవాలని మనకు సవాల్ విసరడం జరుగుతుంది. ఈ సవాల్ను స్వీకరించిన ఐఎన్సీ 1928 ఢిల్లీలో ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ రచనకు ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే 1942లో మొట్టమొదటిసారిగా క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తుంది. తర్వాత బ్రిటన్లో లేబర్ పార్టీకి చెందిన లార్డ్ క్లైమెట్ హట్లీ అధికారంలోకి వచ్చి ఇండియాకి స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో 1946 మార్చి 23న క్యాబినెట్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే 1946లో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా 389 సభ్యులతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది. ఇలా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి భారత రాజ్యాంగం రూపొందించారు. ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న మనకి మనం ఆమోదించుకొని 1950 జనవరి 26న అమల్లోకి తెచ్చుకున్నాము. ఇలా అమలులోకి వచ్చిన రాజ్యాంగంలో ప్రారంభంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలు ఉండటం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మన భారత రాజ్యాంగాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ 395 ఆర్టికల్స్ని 22 భాగాలకు సరిపోయేలా ఎలా చేకూర్చడం జరిగిందో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, మొదటి భాగం వచ్చేసి భారతదేశం భూభాగ పరిధి 1 నుంచి 4 ఆర్టికల్స్. భారత సార్వభౌమాధికారం ఎంతవరకు వర్తిస్తుందో ఈ భాగం వివరిస్తుంది. అలాగే కొత్త రాష్ట్రాల ఏర్పాటు, భూభాగాల విలీనం, పేర్లు మార్చడం, సరిహద్దులు మార్చడం లాంటివి వివరిస్తుంది. ఈ భాగంలోని 3వ ఆర్టికల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందని తెలియజేస్తుంది. ఈ 3వ ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులోని 2వ ఆర్టికల్ రాష్ట్రాల విలీనం, 3వ ఆర్టికల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చెప్తుంది. అయితే 4వ నిబంధన మాత్రం భారత రాజ్యాంగంలోని 2 మరియు 3 నిబంధనల ప్రకారం సవరణ జరిగినప్పుడు ఖచ్చితంగా 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్ కూడా సవరించాలి అని చెప్తుంది. ఎందుకంటే 1వ షెడ్యూల్ భూభాగ పరిధి గురించి మరియు 4వ షెడ్యూల్ రాజ్యసభ సీట్ల గురించి చెప్తుంది. 2వ భాగం పౌరసత్వం 5 నుంచి 11 ఆర్టికల్స్. ఈ భాగంలో పౌరసత్వం పొందడానికి కావలసిన అర్హతలు మరియు విదేశాలలో నివసించే భారత సంతతి వారి పౌరసత్వ హక్కులు, అలాగే పౌరసత్వం స్వతహాగా వదులుకోవడం గురించి వివరిస్తుంది. ఫ్రెండ్స్, 3వ భాగం వచ్చేసి ప్రాథమిక హక్కులు 12 నుంచి 35 ఆర్టికల్స్. ఫ్రెండ్స్, రాజ్యాంగ ప్రారంభంలో మనకు 7 ప్రాథమిక హక్కులు ఉన్నవి. అయితే మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు 31వ ఆర్టికల్ మరియు 7వ ప్రాథమిక హక్కు అయిన ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఒక చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. సో మనకి ఇప్పుడు 6 మాత్రం ప్రాథమిక హక్కులు ఉన్నవి. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాలు చెల్లవు అని చెప్తుంది. అయితే భారత ప్రభుత్వం ఏమైనా చట్టాలు చేసినప్పుడు సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు ఆ చట్టంలో ఉన్న న్యాయాన్ని సమీక్షించి ఒకవేళ ఆ చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ చట్టం చెల్లదు అని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ 13వ ఆర్టికల్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు న్యాయాన్ని సమీక్షించే అధికారం కల్పిస్తుంది. ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమానమే అని చెప్తుంది. ఆర్టికల్ 16లోని సబ్ క్లాజ్ 4A ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్ల గురించి చెప్తుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధం. భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే అస్పృశ్యత అనే పదాన్ని మార్చదలిచి అదే చట్టాన్ని మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1955గా మార్చింది. ఆర్టికల్ 19 వాక్కు మరియు భావ ప్రకటన స్వాతంత్రం. ఆర్టికల్ 21 జీవించే హక్కు. ఈ ఆర్టికల్ ద్వారా వ్యక్తి ప్రాణాలకు మరియు స్వేచ్ఛకు రక్షణ కల్పించబడుతుంది. ఈ ఆర్టికల్ను జపాన్ రాజ్యాంగం నుండి తీసుకోబడింది. ఫ్రెండ్స్, ఆర్టికల్ 21 సబ్ క్లాజ్ A 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచితంగా మరియు నిర్బంధంగా ప్రాథమిక విద్యను అందించడం గురించి చెబుతుంది. అయితే ఈ ఆర్టికల్ను 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. ఆర్టికల్ 24 బాల కార్మిక నిషేధం మరియు ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ గురించి చెబుతుంది. ఆర్టికల్ 32 రాజ్యాంగ పరిరక్షణ హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
ఈ ఆర్టికల్ను ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని పేర్కొనడం జరిగింది. అంటే ప్రాథమిక హక్కులకు కానీ రాజ్యాంగానికి కానీ ఏ విధంగానైనా భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టుకు 32వ నిబంధన ప్రకారం, హైకోర్టుకు 226వ నిబంధన ప్రకారం కోర్టు ఆదేశాలు అనగా రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. 4వ భాగం వచ్చేసి ఆదేశిక సూత్రాలు 36-51 ఆర్టికల్స్. ప్రభుత్వ విధానాలను రూపొందించడం మరియు వాటి అమలుకు సంబంధించిన వివరాలు ఈ భాగంలో వివరించడం జరిగింది. న్యాయస్థానాల ద్వారా వీటి అమలును మనం ప్రశ్నించడానికి రాజ్యాంగం మనకు వీలు కల్పించలేదు. ఇందులో 40వ ఆర్టికల్ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు, తద్వారా గ్రామాల అభివృద్ధి గురించి. 44వ ఆర్టికల్ ఉమ్మడి పౌర స్మృతి, అంటే దేశంలో ఉన్న భారత పౌరులందరికీ ఒకే రకమైన చట్టాలు ఏర్పాటు చేయడం గురించి. 45వ ఆర్టికల్ 6 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య గురించి చెబుతుంది. ఈ 45వ ఆర్టికల్ని 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సవరించారు. 4A ప్రాథమిక విధులు ఆర్టికల్ 51A. ఒక భారత పౌరుడు నిర్వర్తించాల్సిన కనీస విధులను ప్రాథమిక విధులుగా చెప్పుకుంటారు. ఈ ప్రాథమిక విధులను స్వర్ణసింగ్ కమిటీ సిఫారసు మేరకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో రాజ్యాంగంలో చేర్చారు. ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు ఉండగా తిరిగి 2002లో 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 11వ ప్రాథమిక విధిగా 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల బాధ్యతని చేర్చడం జరిగింది. అందువలన ఇప్పుడు మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నవి. ఫ్రెండ్స్, ఒకసారి 86వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చూస్తే ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21A అనేది 6 నుండి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత మరియు నిర్బంధ విద్య అనేది వారికి కల్పించబడిన ప్రాథమిక హక్కుగా భావించాలి. అలాగే ఆదేశిక సూత్రాల్లోని 45వ ఆర్టికల్ 6 సంవత్సరాలలోపు పిల్లలకు బాలబడి విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. అలాగే ప్రాథమిక విధులలోని 11వ విధి 6 నుండి 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం తల్లిదండ్రుల ప్రాథమిక విధిగా భావించాలి. 5వ భాగం కేంద్ర ప్రభుత్వం 52 నుంచి 151 ఆర్టికల్స్. ఇందులో కేంద్ర కార్యనిర్వహణ శాఖ అనగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, అటార్నీ జనరల్, అలాగే కేంద్ర శాసన నిర్మాణ శాఖ అనగా పార్లమెంటు, అలాగే రాష్ట్రపతికి కల్పించబడిన ప్రత్యేక శాసన అధికారాలు, అలాగే కేంద్ర న్యాయశాఖ అనగా సుప్రీంకోర్టు, అలాగే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వివరిస్తుంది. ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 రాష్ట్రపతికి కార్యనిర్వహణ అధికారంలో సలహా సహకారం కొరకు ప్రధాని మరియు మంత్రిమండలి ఉంటారని చెబుతుంది. ఆర్టికల్ 76 భారత ప్రభుత్వానికి మరియు రాష్ట్రపతికి న్యాయ సలహా కొరకు ఒక అటార్నీ జనరల్ ఉంటారని చెబుతుంది. ఆర్టికల్ 108 ప్రకారం సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఆర్టికల్ 111 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు రూపొందించిన ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి చట్టబద్ధం చేస్తారు. లేదా ఆ బిల్లును పునఃపరిశీలనకు తిరిగి పార్లమెంటుకు పంపించే ప్రత్యేక అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 110 ద్రవ్య బిల్లు, ఆర్టికల్ 117 ఆర్థిక బిల్లు, అలాగే ఆర్టికల్ 112 వార్షిక ఆదాయ వ్యయ పట్టిక అంటే బడ్జెట్ గురించి చెప్తాయి. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు సాధారణ పరిపాలన నిర్వహణకు రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. ఆర్టికల్ 137 సుప్రీంకోర్టు పునఃసమీక్ష అధికారం, అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను తనకు తాను సమీక్షించుకొని వేరే విధంగా కూడా తీర్పిచ్చుకోవచ్చు. ఆర్టికల్ 143 రాష్ట్రపతికి సుప్రీంకోర్టు నుండి న్యాయ సలహా పొందే అవకాశం కల్పిస్తుంది. ఆ న్యాయ సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఆర్టికల్ 148 ప్రకారం కేంద్ర మరియు రాష్ట్ర ఆదాయ వ్యయ పట్టికలను తనిఖీ చేయడానికి దేశానికి ఒక కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటాడని చెప్తుంది. 6వ భాగం రాష్ట్ర ప్రభుత్వం 152 నుంచి 237 ఆర్టికల్స్. ఇందులో రాష్ట్ర కార్యనిర్వహణ శాఖ, రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ, గవర్నర్ ప్రత్యేక శాసన అధికారాలు, అలాగే న్యాయశాఖ మరియు క్రింది స్థాయి కోర్టుల గురించి వివరించడం జరిగింది. ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 4 ప్రకారం ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిలోని సభ్యులు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో అనగా విధానసభ లేదా విధాన పరిషత్లో సభ్యత్వం కలిగి ఉండాలి లేదా 6 నెలలలోపు సభ్యత్వం సంపాదించాలి. ఆర్టికల్ 169 ప్రకారం ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన విధాన పరిషత్తును ఏర్పాటు లేదా రద్దు చేసే అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది. అయితే దీనికి ఆ రాష్ట్రానికి సంబంధించిన విధానసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. ఆర్టికల్ 171 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్ర విధాన పరిషత్తుకు 1/6 వంతు వ్యక్తులను గవర్నర్ నియమిస్తారు. ఆర్టికల్ 200 ప్రకారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ ఆమోదించిన ఒక బిల్లును గవర్నర్ ఆమోదముద్ర వేసి చట్టంగా మార్చవచ్చు లేదా ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. ఆర్టికల్ 213 ప్రకారం శాసనసభ సమావేశంలో లేనప్పుడు సాధారణ పరిపాలన నిర్వహణకు ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం గవర్నర్కు ఉంటుంది. మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన దేశంలోని రాష్ట్రాలను ABCD కేటగిరీలుగా విభజించడం జరిగింది. అందులోని B కేటగిరీ రాష్ట్రాల గురించి ఈ 7వ భాగం వివరిస్తుంది.
అయితే 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ భాగాన్ని తొలగించడం జరిగింది. 8వ భాగం కేంద్రపాలిత ప్రాంతాలు 239 నుంచి 242 ఆర్టికల్స్. 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా ఢిల్లీకి ప్రత్యేక శాసనసభ మరియు జాతీయ రాజధాని ప్రాంత హోదా కల్పించారు. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఈ భాగాన్ని పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. ఈ భాగంలో గ్రామం, గ్రామ పంచాయతీ, మండల పంచాయతీ, జిల్లా పంచాయతీ, అలాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ గురించి వివరించారు. ఆర్టికల్ 243 సబ్ క్లాజ్ ఐ రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. ఆర్టికల్ 243 సబ్ క్లాజ్ కే రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి చెప్తుంది. 9A పట్టణ మరియు నగరపాలక సంస్థలు. ఈ భాగాన్ని పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1994 ద్వారా చేర్చారు. ఈ భాగంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మెట్రోపాలిటన్ ప్రాంతాల గురించి వివరించారు. 10వ భాగం షెడ్యూళ్లు మరియు ఆదివాసీ ఏరియాల పరిపాలన గురించి. 11వ భాగం కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు పరిపాలన సంబంధాలు. దేశ పరిపాలనకు సంబంధించిన విషయాలను శాసన సంబంధాలలోని కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్టాధికారాలు అనే 4 వర్గాలుగా వివరించడం జరిగింది. ఈ అంశాలపై రాష్ట్రానికి, కేంద్రానికి మరియు ఉమ్మడిగా గల అధికారాన్ని ఈ భాగం వివరిస్తుంది. ఆర్టికల్ 259 ప్రకారం కేంద్రం రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర సాయుధ బలగాలను ఉపయోగించడం. ఆర్టికల్ 262 అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకం మరియు వాటి వివాదాల పరిష్కారం కోసం కమిషన్ల ఏర్పాటు గురించి చెప్తుంది. 12వ భాగం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఆర్టికల్ 266 కేంద్ర సంఘటిత నిధి. కేంద్రానికి వివిధ అంశాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇందులో జమ చేయడం జరుగుతుంది. అలాగే దేశ పరిపాలనకు చేసే ఖర్చులను ఈ నిధి నుండి తీసుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 267 కేంద్ర ఆగంతక నిధి. అత్యవసర పరిస్థితులు అనగా జాతీయ విపత్తు పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ నిధిని ఉపయోగిస్తారు. ఇది రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ కోసం కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించిన ఆస్తి హక్కును ఆర్టికల్ 300A కింద ఒక చట్టబద్ధమైన హక్కుగా 12వ భాగంలో చేర్చారు. 13వ భాగం కేంద్ర వ్యాపార వాణిజ్యం మరియు అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యాల గురించి వివరిస్తుంది. 14వ భాగం కేంద్ర రాష్ట్ర సర్వీసులు. ఆర్టికల్ 312 ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్ 315 యూపీఎస్సీ, ఎస్పీఎస్సీ మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల గురించి చెప్తుంది. 14A పరిపాలనా ట్రిబ్యునల్స్. ఈ భాగాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చారు. మన దేశ చట్టాల్లో ఉన్న కొన్ని ప్రత్యేక విషయాలకు సంబంధించి వివాదాలను త్వరితగతిన పరిష్కరించి న్యాయస్థానాల మీద భారాన్ని తగ్గించడం కోసం ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు. 15వ భాగం ఎలక్షన్ కమిషన్. ఆర్టికల్ 324 దేశంలో ఎన్నికల సంఘం ఏర్పాటు, అలాగే ఆర్టికల్ 326 భారత పౌరులకు ఓటు హక్కు గురించి వివరిస్తుంది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988 ద్వారా ఓటు హక్కు పొందే వయసును 21 నుండి 18కి తగ్గించారు. 16వ భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఆంగ్లో ఇండియన్ల ప్రత్యేక సదుపాయాలు. ఆర్టికల్ 338 నేషనల్ ఎస్సీ కమిషన్, ఆర్టికల్ 338A నేషనల్ ఎస్టీ కమిషన్, ఆర్టికల్ 340 నేషనల్ బీసీ కమిషన్ల ఏర్పాటు చెబుతాయి. 17వ భాగం అధికార భాష. ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీ భాషను కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తించారు. ఆర్టికల్ 350 క్లాజ్ ఏ భాషాపరమైన మైనారిటీలకు ప్రాథమిక విద్యను మాతృభాషలో అందించాలి. 18వ భాగం అత్యవసర అధికారాలు. ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి, ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 ఆర్థిక అత్యవసర పరిస్థితి వివరిస్తాయి. 19వ భాగం రాష్ట్రపతి, గవర్నర్కు కల్పించబడిన ప్రత్యేక మినహాయింపులు మరియు ఇతర అంశాలు. 20వ భాగం రాజ్యాంగ సవరణ విధానం. ఆర్టికల్ 368. ఈ భాగంలో రాజ్యాంగాన్ని సవరించే విధానం మరియు రాజ్యాంగాన్ని సవరించడంలో లోక్సభకు, రాజ్యసభకు, అలాగే రాష్ట్రపతికి కల్పించబడిన ప్రత్యేక అధికారాల గురించి వివరిస్తుంది. 21వ భాగం తాత్కాలిక మరియు ప్రత్యేక రక్షణలు. ఈ భాగంలో ఆర్టికల్ 371 వివిధ రాష్ట్రాలకు కల్పించబడిన ప్రత్యేక పరిరక్షణలను వివరిస్తుంది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2019 ప్రకారం ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35Aలు రద్దు చేయబడ్డాయి. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ మరియు లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. 22వ భాగం రాజ్యాంగ హిందీ అనువాదం. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 58వ రాజ్యాంగ సవరణ చట్టం 1987 ద్వారా ఆంగ్లంలో ఉన్న రాజ్యాంగాన్ని రాజ్యాంగ భావం దెబ్బతినకుండా హిందీలోకి అనువదించడం జరిగింది. ఫ్రెండ్స్, చూశారుగా, ఒక ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న వ్యక్తి ఈ 22 భాగాలను ఆర్టికల్స్తో సహా గుర్తుంచుకోవడం తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.